హాయ్ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాఘవేంద్ర, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా కమిటీ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మరియు విద్యుత్ కార్మికులు ఎంతోమంది ఈ విధంగా కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని, దానికి నిరసనగా తెలంగాణ చౌరస్తాలో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పేరు నల్లవెల్లి కురుమూర్తి, మహబూబ్నగర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిని. దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా, విత్తన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇట్లాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు చాలా నిరంకుశంగా కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, పోరాడే హక్కు లేదు, చివరికి ఈరోజు కార్మికులను బానిసత్వంలోకి నెట్టే రకంగా విధానాలు తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, వ్యవసాయ కూలీల సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లను వెలికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్ చట్ట సవరణ వల్ల ఈరోజు రైతులు పొలాలకు వాడేటువంటి మోటార్లకు మీటర్లు బిగిస్తామని, ఫ్రీగా ఇచ్చేటువంటి గృహాలకు కూడా మీటర్లు బిగించి వాళ్లకు రీఛార్జ్ పద్ధతులు, అంటే సెల్ ఫోన్కి రకంగా రీఛార్జ్ చేసుకుంటూ ఆ పద్ధతుల్లో మేము పన్నులు తీసుకుంటాం అనే పద్ధతుల్లో ఈరోజు కరెంటును ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్తును కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. విత్తనకు సంబంధించిన రైతులకు సంబంధించిన విత్తన చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారంలో తీసుకొచ్చి రైతులు తను పండించిన పంటల ద్వారా విత్తనాలను తయారు చేసుకోకుండా మళ్ళీ మాన్షాంటో బహుళజాతి కంపెనీల ద్వారా విత్తనాలు కొని ఆ విత్తనాలు వేస్తేనే ప్రభుత్వం కొంటాం అనే రకంగా చట్టాన్ని సవరిస్తూ ఉన్నారు. ఇదేగాక చాలా అప్రధానమైనటువంటి విధానాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ప్రశ్నించే వాళ్ళను అర్బన్ నక్సలైట్లని, అడిగేటువంటి వాళ్ళను, మాట్లాడేటువంటి వాళ్ళను దేశద్రోహులని, అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులుగా ముద్ర వేయడము. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక మంది పైన ఊపా చట్టాలు వేసి ఈరోజు జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలు, కార్మికుల ఈ దేశంలో పోరాటాలకు ముందుకు వస్తున్నటువంటి కార్మికులను అణగదొక్కలనే పద్ధతుల్లోనే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళ వేతనాలకు సంబంధించినటువంటి హక్కుల గురించి అడగొద్దు, పని గంటలు పెంచి 8 గంటలు ఉన్నటువంటి 1986లో వచ్చిన 8 గంటల పనిని ఈరోజు 12, 14, 16 గంటలు బీజేపీ పాలిత ప్రాంతాలు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా పని గంటలు పెంచడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, బానిసత్వంలో నెట్టే రకంగా ఈ చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి, విద్యుత్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ఉపాధి హామీ, అంటే కోట్లాది మంది ఆధారపడినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వలసలు లేకుండా ఏ గ్రామంలో ఉండే వాళ్ళు ఆ గ్రామంలో పనిచేసుకోవాలని 2005లో యూపీఏ 1 గవర్నమెంట్లో వామపక్షాల యొక్క మద్దతు వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి గాంధీని చంపినటువంటి గాడ్సే గుగ్గులు కట్టేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు గాంధీ పేరు లేకుండా దేశంలో చేరేటటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది, వలసలను ప్రోత్సహించే రకంగా ఆ వలసలను ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పాలమూరు లేబర్ అంటే ఒక ప్రసిద్ధి ప్రపంచం, అట్లా మళ్ళీ వలసలు ప్రోత్సహించే రకంగా ఈ చట్టం, అంటే విబి రామ్జీ బిల్లు చట్టం తీసుకురావడం దుర్మార్గం అనేది. దీన్ని కూడా వెంటనే ఉపసంహరించి పాత పద్ధతుల్లోనే ఈ యొక్క చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకో దీనికి వ్యతిరేకంగా పేరు మార్చాలని మేము వ్యతిరేకిస్తలేము. గతంలో యూపీఏ 1 గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టానికి 90% కేంద్రం ఇచ్చి 10% రాష్ట్రం భరించేది. ఈరోజు 60% కేంద్రం ఇస్తామని 40% పనులు చేసిన తర్వాత మేము బిల్లు ఇస్తాం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల ఉపాధి హామీ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లను, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యపరచాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తాం. వీటన్నిటిని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 12వ తారీఖు సమ్మెలో, ఫిబ్రవరి 12వ సమ్మెలో సంపూర్ణంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామికలు అందరూ సమస్త జనం పాల్గొని ఈ బీజేపీ గవర్నమెంట్ వెనక్కి నెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇయాల మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశంలో తీసుకొచ్చినటువంటి రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. సిఐటియు, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
ఈ నిరసన జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ దేశంలో విబిజి రామ్ పేరుతోటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు దానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటే ఈరోజు కేవలం మేము 60% ఖర్చు చేస్తాము, మిగతా 40% రాష్ట్రాలు ఖర్చు చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే 40% నిధులు ఖర్చు చేసిన తర్వాత మేము 60% నిధులు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పేరు పొందుపరచడం జరిగింది. ఆ పేరును తొలగిస్తూ ఈరోజు విబిజి రామ్ పేరుతోటి ఈ చట్టాన్ని సవరణ చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాము. దేశవ్యాప్తంగా నిధులు కేటాయించాల్సిన పోయి ఇప్పుడు చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి ఖచ్చితంగా పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్తున్నాము. అంతేకాదు విత్తన సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. రైతులకు సంబంధించి మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పేసి విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు కర్షకులు పనిచేసుకుంటున్నటువంటి లేబర్ కోడ్లను ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. బ్రిటిష్ వారి పాలనలోనే 1926లో అప్పుడే లేబర్ చట్టాలు వచ్చాయి. ఇప్పుడు సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా పోయింది. కార్మికులు వేతనాలు పెంచుకునే హక్కు పెంచడానికి అడిగే హక్కు లేకుండా పోయింది. కార్మికునికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పి అడగడానికి ఈరోజు కోడ్ల ద్వారా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహిస్తున్నాము. రేపు 12వ తారీఖున వచ్చే నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె భారత్ బంద్ కూడా అన్ని సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రజానీకము పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మేము 3 రోజుల పాటు ఈ జిల్లాలో జీపు జాతాలు, ఆటో జాతాలు, బైకు జాతాలు 17 మండలాల్లో నిర్వహించడం జరిగింది. అనేక గ్రామాల్లో రైతులు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ, ఆశా, మున్సిపల్ కార్మికులందరూ వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని పరిష్కరించాల్సిన రాష్ట్ర స్థాయిలో కొన్ని పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయి, కేంద్ర స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేటి పక్షాన దేశవ్యాప్తంగా 12వ తారీఖున జరిగే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.